సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, 20వ పాఠం మనం ప్రారంభించుకుందాం. తత్వబోధలో ప్రార్థనా శ్లోకం చూద్దాం. ఫస్ట్ వాసుదేవేంద్ర యోగీంద్రం నత్వా జ్ఞానప్రదం గురుం ముముక్షూనాం హితార్థాయ తత్వబోధోభిధీయతే. తత్వబోధలో ఆఖరి అంశం మనం చూస్తున్నాం. ఏమిటది? జ్ఞాన ఫలం. జీవాత్మ పరమాత్మ ఐక్య జ్ఞానం. దీనివల్ల ప్రయోజనం ఏమిటి అది చూస్తున్నాం మనం. ఏమిటి ప్రయోజనం? జీవన్ ముక్తి ఒకటి. అంటే మనం ఈ ప్రపంచంలో జీవించి ఉండగానే పొందే ముక్తి. విదేహ ముక్తి 2. అంటే మనం మరణించిన తర్వాత ఈ ఆత్మజ్ఞానం వలన పొందే ప్రయోజనం. అసలు జీవన్ముక్తి మనం చూసాం. జీవన్ముక్తిలో 5 రకాల ప్రయోజనాలు, అంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి, మనం 5 చూసాం. జిజ్ఞాస నివృత్తి 1. 2 విద్యానంద ప్రాప్తి. 3 కార్పణ్య నివృత్తి. 4 ఆఘాత నివృత్తి. 5 దక్షత ప్రాప్తి. అది జీవన్ముక్తిలో లాభాలు మనం చూసాం. ఇప్పుడు మనం విదేహ ముక్తి అనే అంశానికి పెడుతున్నాం. అంటే మరణ సమయంలో జ్ఞానికి కర్మలన్నీ నాశనం అవుతాయి. గత కోట్ల జన్మల్లో ప్రోగు చేసి ఉంచుకున్న కర్మల రాసులు, కర్మల మూటలు, టన్నులు లారీలు ఎన్ని ఉన్నా కూడా అవన్నీ ఆర్జించుకున్న కర్మలు, అంటే సంచిత కర్మలు, అవన్నీ కూడా పూర్తిగా దగ్ధమైపోతాయి, నాశనమైపోతాయి. ఎవరికి? జ్ఞానికి. మనం అందరూ జ్ఞానులమే. జ్ఞాని అంటే అక్కడో వేరే చోట ఉన్నాడు అని అనుకోవద్దు. మనం అందరం జ్ఞానులమే. కాబట్టి ఆత్మబంధువులారా, మనకు అంటే జ్ఞానికి పునర్జన్మ ఉండదు. మరొక మనిషిగా పుట్టడు. ఈ పునర్జన్మ అంటే మనిషి జన్మ నుండి, భవిష్యత్తులో మనిషి జన్మ నుండి విముక్తి లభించటాన్ని విదేహముక్తి అంటారు. ఇప్పుడు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భగవంతునిలో ఐక్యమైపోవటం. భగవద్గీత చెప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్మలో లయం అయిపోవటం. దీన్నే విదేహముక్తి అంటారు. అంటే వ్యష్టి నుండి సమష్టిలో కలిసిపోవటాన్ని విలీనం అంటారు, విదేహముక్తి అంటారు. ఒక మాటలో చెప్పాలంటే గంగా నది సముద్రంలో కలిసిపోవటం. ఒకసారి సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇక గంగకు గంగగా గుర్తింపు ఉండదు. సముద్రంలో ఒకటిగా ఏకమైపోయింది. గంగ నీటిని విడిగా మనం గంగ నీరుగా గుర్తించలేము. అలాగే వ్యష్టి నుండి పూర్తిగా విరమించటం, అంటే తన
ఉనికిని పూర్తిగా కోల్పోవటం విదేహముక్తి అంటారు. పూర్ణత్వాన్ని, సంపూర్ణత్వాన్ని పొందటం అన్నమాట. అంటే ఈశ్వర ప్రాప్తి అంటారు. వ్యష్టి ఉనికిని కోల్పోవటం విదేహముక్తి, సమష్టిలో కలవటం ఈశ్వర ప్రాప్తి. మళ్ళీ చెప్తున్నాను, వ్యష్టి ఉనికిని కోల్పోవటం విదేహముక్తి, సమష్టిలో కలవటం ఈశ్వర ప్రాప్తి. బ్రహ్మైవాహమితి అపరోక్ష జ్ఞానేన నిఖిల కర్మ బంధ వినిర్ముక్తి స్యాత్. అంటే జ్ఞాని కర్మల నుండి స్వేచ్ఛ పొందుతాడు. ఇక్కడ మనకు ఒక అనుమానం వస్తుంది. ఏమిటది? కర్మ అంటే ఏమిటి? ఇప్పుడు మనం మామూలుగా చెప్పుకునే కర్మ కాదు ఇది, యాక్షన్. కర్మ అంటే యాక్షన్, ఒక పని. మన కర్మేంద్రియాలు, కాళ్ళు చేతులు ఇవన్నీ ఏదో పని చేస్తుంటాయి ఎప్పుడు, దాన్ని మనం కర్మ అంటాం. ఇక్కడ అది కాదు మనం చెప్పుకునేది. ఇక్కడ మనం ఆ అర్థాన్ని తీసుకోవటం లేదు. ఇక్కడ మనం సాంకేతికంగా కర్మ సిద్ధాంతమును చూస్తున్నాము. శాస్త్రంలో కర్మ సిద్ధాంతము అనేది చాలా 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 ముఖ్యమైన విషయము. జీవ ఈశ్వర ఐక్యము ఎంత ముఖ్యమో, అసలు జీవ ఈశ్వర ఐక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఒక రకంగా చెప్పాలంటే కర్మ సిద్ధాంతం అనేది ఒక మెట్టు, చాలా ముఖ్యమైన అంశం. వేదాంతంలోనే చాలా విశిష్టమైన అంశం ఏమిటది? కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతము మన హిందూ మతానికి, అంటే మన సనాతన ధర్మానికి ఇది ఏకైక అపూర్వమైన విశిష్టమైన ఒక విచిత్రమైన అంశం. ఏం చెప్తుంది కర్మ సిద్ధాంతం? ఏం చెప్తుందంటే, మనం చేసే ఏ పని అయినా కూడా 2 రకాల ఫలితాలను ఇస్తుంది. దీన్నే మనం కర్మఫలం అంటాం. ఒక రకం కర్మఫలం మన కళ్ళకి కనిపించే కర్మఫలం, అంటే మనం ప్రత్యక్షంగా అనుభవిస్తాం, మనకు తెలుస్తుంది. ఇది దృష్ట ఫలం అంటే, ఫలం అంటే మన కళ్ళకు కనిపించేటటువంటిది. మనం చేసే ప్రతి పని వెనుక అదృశ్యంగా మన అంతరంగం, యద్భావం తద్భవతి అంటారు కదా. అంటే మనసులో ఒక ప్రేరణ ఉంటుంది. మనసు చెప్పనిదే మనం ఏ పని చెయ్యం. మనం చేసే పని కనిపిస్తుంది, అంతరంగం కనిపించదు, మనసు కనిపించదు. కానీ ఆ పని వెనుక ఉన్న మన మనసులోని మర్మం ఎవరికి కనిపించదు, కానీ నీకు మాత్రం తెలుస్తుంది. నీ మనసులోని ఉద్దేశ్యం కూడా నీకు తెలుస్తుంది. అంటే అది నీ మనసులోని ఉద్దేశ్యం అదృశ్యంగా మరొక కర్మఫలాన్ని ఇస్తుంది. కంటికి కనిపించని ఆ కర్మఫలాన్ని అదృష్ట ఫలం అంటారు. కాబట్టి దృష్ట ఫలం ఒకటి, 2 అదృష్ట ఫలం. ఈ 2 కర్మఫలాలు నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వచ్చి తీరుతాయి. నీ ఆలోచన, అంటే నువ్వు మంచివాడు అయితే, నీ ఆలోచన సక్రమంగా ఉంటే సక్రమ అదృష్ట ఫలం, సు అదృష్ట ఫలం అని కూడా అంటారు. నీ ఆలోచన అక్రమంగా ఉంటే, వక్రంగా ఉంటే అక్రమ అదృష్ట ఫలం, దుర్ అదృష్ట ఫలం అని కూడా అంటారు. అది నీకు వస్తుంది. అంటే మంచి ఆలోచనతో చేస్తే వచ్చే అదృష్ట కర్మఫలాన్ని పుణ్యం అంటారు. చెడ్డ ఆలోచనతో చేస్తే వచ్చే అదృష్ట కర్మఫలాన్ని పాపం అంటారు. నీ కర్మల వెనుక ఉన్న నీ ఉద్దేశ్యమును బట్టి, అది సదుద్దేశ్యమా దురుద్దేశ్యమా, దాన్ని బట్టి నీకు
పాప పుణ్యాలు వస్తాయి. ఒక ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. నేను ఒక రోడ్డు మీద నడుస్తున్నాను. ఆ రోడ్డుకు ఫుట్పాత్ లేదు. అంటే రోడ్డు అంచున చివరి భాగాన జాగ్రత్తగా నేను నడుస్తున్నాను. వెహికల్స్ మంచి మంచి లారీలు, మరి బస్సులు, కార్లు అన్నీ వెళ్తున్నాయి. అది ఒక రోడ్డు. ఇంతలో వెనుక నుండి ఒక వ్యక్తి నన్ను నా వీపు మీద చేయి వేసి ముందుకు గట్టిగా తోశాడు. చాలా గట్టిగా తోశాడు. నేను ముందుకు పడిపోయాను. కింద కంకర్రాళ్ళున్నాయి. నా దేహం అంతా గాయాలయ్యాయి. నన్ను తోసిన వ్యక్తిని చంపివేయాలన్నంత కోపం వచ్చింది. ఇంతలో చాలా పెద్ద వాటర్ ట్యాంకరు పెద్దగా శబ్దం చేస్తూ ఇంచుమించు నన్ను తాకుతూ చాలా వేగంగా వెళ్ళింది. అతను నా వైపు చూసి, నిన్ను నేను రక్షించాను, లేకపోతే నువ్వు వాటర్ ట్యాంక్ కింద పడిపోయి ఉండేవాడివి అన్నట్టుగా నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. నాకు అప్పుడు అర్థమైంది, నన్ను వాటర్ ట్యాంకర్ కింద పడకుండా ఆ వెనకనున్న వ్యక్తి రక్షించాడు. నాకు ప్రాణభిక్ష పెట్టాడు. నాకు గాయాలైనా కూడా అతని ఉద్దేశం సదుద్దేశము. ఇప్పుడు ఏమైంది? ఆ వ్యక్తి మీద నాకు కోపం పోయి ఒక ఆరాధనా భావం వచ్చింది. 2 చేతులు ఎత్తి ఒక పెద్ద నమస్కారం చేశాను. ఇప్పుడు చెప్పండి, అతనికి నన్ను తోసినందుకు పుణ్యం వచ్చిందా, పాపం వచ్చిందా? పుణ్యమే వస్తుంది. కాబట్టి ఆత్మబంధువులారా, ప్రతి కర్మ వెనుక ఉండే నీ అంతరంగం, నీ ఆంతర్యం వలన పాపపుణ్యాలు అదృష్టంగా వచ్చి నీ ఖాతాలో చేరతాయి. అలాగే ప్రతి పని వెనుక పుణ్య పాప ఫలాలు వచ్చి నీ ఖాతాలో చేరతాయి. ప్రతి పని వెనుక జీవుడు అంటే మనమే, మనుషులమే. జీవుడు పుణ్య పాప అదృష్ట ఫలం మూటలను పోగు చేసుకుని పెట్టుకుంటాడు. ఈ అదృష్ట పుణ్య పాపాలే ముందు ముందు జీవుడికి సుఖదుఖాలుగా జీవితంలో తారసపడతాయి. పుణ్యము సుఖ అనుభవాలను, పాపము దుఃఖ అనుభవాలను ఇస్తుంది. ప్రతి పుణ్యము పాపము ఒక విత్తనం, ఒక బీజం లాంటిది. అంటే భవిష్యత్తులో రాబోయే సుఖ దుఃఖాలకు కనిపించినటువంటి ఒక విత్తనం లాంటిది. అదృష్ట పుణ్యం సుఖం దదాతి, అదృష్ట పాపం దుఃఖం దదాతి. మరో ప్రశ్న, పుణ్య పాపాలు సుఖ దుఃఖాలుగా మారటానికి ఎంత సమయం పడుతుంది? ఇది ప్రశ్న. పుణ్య పాపాలు అంటే మనం చేస్తున్న పుణ్య పాపాలు మనకు సుఖ దుఃఖాలుగా ప్రతిఫలంగా కర్మఫలంగా రావటానికి ఎంత టైం పడుతుంది, ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు నేను ఎదురు ప్రశ్న వేస్తున్నాను మిమ్మల్ని. ఒక విత్తనం ఫలసాయం ఇవ్వటానికి ఎంత సమయం పడుతుంది? ఒక విత్తనం ఫలసాయం ఇవ్వటానికి ఎంత సమయం పడుతుంది? దీనికి సమాధానము స్పష్టంగా చెప్పలేము. అందరికీ ఒకే రీతిగా ఉండదు. మనిషికి తేడా ఉంటుంది. అన్ని విత్తనాలు ఒకేసారి మొక్కలుగా మారలేవు. విత్తనం స్వభావాన్ని బట్టి మొక్క రావటానికి సమయం పడుతుంది. బొప్పాయి చాలా తక్కువ సమయంలో మొలకెత్తుతుంది.
మామిడి లేక కొబ్బరి చెట్టుగా రావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక్కొక్క విత్తనం ఒకలాగా ఉంటుంది. ఒక్క రోజులోనే కొన్ని విత్తనాలు మొలకలు వస్తాయి, కొన్ని వారాలు, కొన్ని నెలలు, మరికొన్ని విత్తనాలు సంవత్సరాలు. అలాగే ఇప్పుడు మనకి కొన్ని పురుగులు ఒక గంటలో పుట్టేస్తాయి. అలాగే మనం మనిషి జన్మ ఎత్తాలంటే మనకి తల్లి గర్భంలో 9 నెలలు ఉండాల్సిందే. పురుగులు కూడా జీవులే, మనము జీవులమే. అలాగే పుణ్య పాపాలు ఫలించి సుఖదుఖాలుగా మారటానికి టైము చాలా చాలా తేడా ఉంటుంది. విత్తనం ఇంకొక మాట, విత్తనం మొక్క అవ్వాలంటే చాలా చాలా అనుకూలంగా ఉండాలి. అంటే ఉష్ణోగ్రత అనుకూలంగా ఉండాలి, నేలలో పదును ఉండాలి, మనం ఎరువులు వేయాలి, అలా ఎన్నో పరిస్థితులు అనుకూలించాలి. అలాగే కొన్ని పుణ్య పాపాలు ఈ జన్మలో ఫలించవు, అవి అదృశ్యంగా విత్తనం రూపంలో ఉండిపోతాయి. కాబట్టి ఆ పుణ్య పాపాలకు ఫలించటానికి మరొక జన్మ కావాలి. కొన్నింటికి కొన్ని జన్మలు పడుతుంది. ఇలా కొన్ని జన్మలుగా సంపాదించిన పుణ్య పాప కర్మల మూటను, ఫలించకుండా మిగిలి ఉన్న పుణ్య పాపాల మూటను సంచిత కర్మ అంటారు. ఎవరి సంచిత కర్మ? మన సంచిత కర్మ. అంటే ప్రతి జీవుడికి ఒక మూట ఉంటుంది అన్నమాట, మనకు కనపడకుండా అదృష్టంగా. చిన్న మూట కాదు, చాలా పెద్ద మూట ఉంటుంది. దాన్ని మనం సంచిత కర్మ అని పేరు పెట్టుకున్నాం. ఒక సంచిలో ఉంటుంది అనమాట, పెద్ద సంచి. అది మనం పోగు చేసుకున్నటువంటి జన్మ జన్మల నుంచి పోగు చేసినటువంటి కర్మలు. ఇప్పుడు మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటాం, అలాగే మనకు సంచిత కర్మల ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది. మనం ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి వేసుకోం కదా, 4-5 వేసుకుంటాం. ఆ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఒకటి మెచ్యూర్ అవుతుంది. అలా సంచితం అంటే కూడబెట్టిన కర్మలు, పోగు చేసుకున్న కర్మలు. ఈ సంచిత కర్మ మూటలో నుంచి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లో ఒకటి మెచ్యూర్ అయితే అది వాడుకుంటాం కదా మనం. అలా ఈ సంచిత కర్మ పెద్ద సంచిలోంచి, పెద్ద మూటలోంచి ఒక పోర్షన్, ఒక భాగం వికసించటానికి సిద్ధంగా ఉంది, అంటే ఫలించటానికి సిద్ధంగా ఉంది, అంటే మనం అనుభవించటానికి సిద్ధంగా ఉంది. ఈ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాటాని, ఆ భాగాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. మళ్ళీ చెప్తున్నా, సంచిత కర్మలో చాలా కర్మలు ఉన్నాయి. సంచిత కర్మ అంటే చాలా పెద్ద సంచి. ఆ సంచిలో మనం జన్మెత్తాం, మనిషి జన్మ. 84 లక్షల జీవరాశుల గురించి మనకి పక్కన పెట్టండి, మనం గురించి మాట్లాడుకుందాం. మనిషి జన్మెత్తేటప్పుడు మనం పుట్టుకతోనే మనతో పాటు ఈ కర్మ కూడా పుట్టుకొస్తుంది. ఏంటది? ప్రారబ్ధ కర్మ అంటారు దాన్ని. ఈ సంచిత కర్మలోంచి మనం అనుభవించడానికి ఎంతవరకు కావాలో అంతవరకు ప్రారబ్ధ కర్మలాగా మనం వెంట వస్తుంది అనమాట. అది అంటే పక్కాగా పక్వానికి వచ్చిన సంచిత కర్మను ప్రారబ్ధ కర్మ అంటారు. సంచిత కర్మ చాలా ఉంది, మిగిలిపోయింది చాలా ఉంది. అది మనకు మాత్రం కొంచెం వచ్చింది, ఒక పోర్షన్ ప్రారబ్ధ కర్మగా. ప్రారబ్ధ కర్మను బట్టి మనకు శరీరం వస్తుంది. 84 లక్షల జీవరాశుల్లో ఏదైనా ఒక జీవి యొక్క శరీరం వస్తుంది మనకి. పుణ్య ప్రారబ్ధం ఎక్కువ ఉంటే మనిషి జన్మ రావచ్చు. చెట్టు, జంతువు, మనిషి, ఇవన్నీ శరీరాలే కదా. ఇవన్నీ కూడా ప్రారబ్ధ కర్మే నిర్ణయిస్తుంది, సంచితం కాదు. మనుష్య జన్మలో కూడా నేను మగ పుట్టక పుట్టాలా,
ఆడ పుట్టక పుట్టాలా అనేది నిర్ణయించేది కూడా ప్రారంధమే. పుణ్య ప్రారంధం, పాప ప్రారంధం దాన్ని బట్టి ఉంటాయి మనకి, పురుషుడా స్త్రీనా. తర్వాత ఇంకో మాట, పురుషుడో స్త్రీనో ఏదో ఒకటి వచ్చేసింది. ఆరోగ్యకరమైన శరీరం ఉండాలా, రోగభూయిష్టమైన శరీరం ఉండాలా, ఏది అనేది మన ప్రార్థనే నిర్ణయిస్తుంది. తర్వాత తల్లిదండ్రులు ఎవరు ఉండాలి, ఇవన్నీ ప్రారంభంగా నిర్ణయిస్తుంది. నీకు అకస్మాత్తుగా అనుకోని మంచి జరుగుతుంది, లేకపోతే అనుకోని చెడు జరుగుతుంది. అంటే నువ్వు ఊహించిన విధంగా జరుగుతుంది. అది అదృష్టం కావచ్చు, దురదృష్టం కావచ్చు. ఇదంతా ప్రారంభమే కారణం. మనం ప్రారంభ కర్మను ఈ జన్మలో అనుభవిస్తున్నప్పుడు, అంటే మనం సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నప్పుడు మనం ఊరికే కూర్చోం కదా, కొన్ని కర్మలు చేస్తూనే ఉంటాం. వాటికి మరల కొత్తగా పాపపుణ్యాలు వచ్చి చేరతాయి. ప్రారంభ కర్మ నెత్తిన పెట్టుకుని మనం వచ్చాం. ప్రారంభ కర్మ ప్రకారం మనం ధనవంతులమో పేదవాళ్ళమో మగ పాడ ఏదో ఒకటి పుట్టాం, చేసుకుంటున్నాం, కర్మలు చేసుకుంటున్నాం. మనం బతకాలంటే కర్మలు చేసుకోవాలి కదా. మనకు కొన్ని ఈ కర్మలు చేసుకునేటప్పుడు మళ్ళీ కొత్తగా పుణ్యపాపాలు చేరుతాయి. వాటిని ఆగామి కర్మలు అంటారు. ఆగామి అంటే కొత్తగా వచ్చే కర్మలు. అంటే ప్రారంధ కర్మలు అనుభవిస్తున్నప్పుడు సంచిత కర్మల సంచిలో మనం కొత్తగా పాప పుణ్యాలు నింపుతాం అన్నమాట. ఇప్పుడు మనం చేసేటటువంటి వాటికి ఆగామి కర్మల్లో మళ్ళీ పాప పుణ్యాలు ఉంటాయి. అవి మొత్తం అక్కడికి సంచిత కర్మలోకి వెళ్ళిపోతాయి, మన సంచిలోకి వెళ్ళిపోతాయి. సో ప్రారంధ కర్మలను అనుభవిస్తున్నప్పుడు సంచిత కర్మల సంచిలోకి కొత్తగా మనము పుణ్యపాపాలు ఆగామి కర్మల ద్వారా నింపుతాము. ఈ కొత్తగా పుణ్యపాపాలను చేకూర్చే కర్మలను ఆగామి కర్మలు అంటారు. అంటే ఈ జన్మలో, ఈ మనుష్య జన్మలో ఇప్పుడు వచ్చి చేరే పుణ్యపాపాలు అన్నమాట. అయితే ఈ జన్మలో వచ్చి చేరే కొత్త పుణ్యపాపాల్లో కూడా మనం కొన్నింటిని ఇక్కడే అనుభవిస్తాం ఈ జన్మలోనే. అంటే కొన్ని ఆగామి కర్మలు అనుభవిస్తాం, కొన్ని ఆగామి కర్మలు పక్వానికి రాకుండా ఉండి, అంటే మనం ఆగామి కర్మలు అంటే మనం చేసే కర్మలు, ఈ ఆగామి కర్మలు చేస్తున్నప్పుడు పుణ్యపాపాలు వస్తాయి. ఆ పుణ్యపాపాల్లో కొన్ని ఇక్కడే అనుభవిస్తాం, కొన్ని పక్వానికి రాకుండా ఉండి మరలా అదృష్టంగా అంటే కంటికి కనపడకుండా సంచిత కర్మల మూటలో చేరిపోతాయి. అంటే ఈ జన్మలో అనుభవించటానికి పరిస్థితులు అనుకూలించకపోతే అటువంటి ఆగామి కర్మలు సంచిత కర్మల మూటలో ఫ్రెష్గా అంటే తాజాగా చేరిపోతాయి. ఇప్పుడు పునర్జన్మ అనగానేమి ఏం చెప్తాం? ఈ జీవి మరణించి మరలా కొత్త ప్రారంధ కర్మలతో కొత్తగా జన్మ ఎత్తుతాడు. అదే పునర్జన్మ. పునర్జన్మ అంటే ఏంటి? ఈ జీవి మరణించి మరలా ఆ సంచిత కర్మల్లోంచి పక్వానికి వచ్చిన మరల కొత్త భాగం ప్రారంధ కర్మలతో మరల కొత్తగా జన్మ ఎత్తుతాడు. అదే పునర్జన్మ. 84 లక్షల జీవరాశుల్లో ఎవ్వరూ కావాలని కోరుకుని పంది జన్మను ఎత్తరు, పాముగా పుట్టరు. ప్రారబ్ధ కర్మలే మన భవిష్యత్తులో మనం పొందబోయే శరీరాన్ని నిర్ణయిస్తాయి, నిశ్చయిస్తాయి. అలా ప్రారబ్ధ కర్మను అనుభవించిన పిదప పక్వానికి వచ్చిన ఆగామి కర్మలను అనుభవించిన పిదప
తన ప్రణాళిక అయిపోయింది కనుక ఇంకా శరీరం పడిపోతుంది, చనిపోతుంది. ఇప్పుడు ఏమి జరుగుతుంది? కొంత ఆగామి అంటే పక్వం అవ్వకుండా మిగిలి ఉన్నది. మరణ సమయంలో సంచిలో చేరిపోతుంది. అంటే ఆగామిలో ఒక భాగం ఈ జన్మలోనే ఖర్చు అయిపోయింది, ఒక భాగం సంచిత మూటలో చేరిపోయింది. ఇప్పుడు కొత్తగా చేరిన ఆగామి పాత సంచిత మూట అంటే ఈ కొత్త మూటలో నుండి, కొత్త మూట అంటే ఆగామి కూడా చేరిన తర్వాత వచ్చే మూటను కొత్త మూట అంటున్నాం. ఈ కొత్త మూటలో నుండి మరల కొత్తగా ఒక భాగం ప్రారబ్ధ కర్మగా వచ్చి మరొక శరీరాన్ని ధరిస్తుంది. అంటే ఫిక్స్డ్ డిపాజిట్ లోంచి ఒకటి పక్వానికి వచ్చింది అని అర్థం. ఆ తర్వాత ప్రారంధం అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్తగా జన్మ రావడానికి కొంత సమయం పడుతుంది. ఎంత సమయం పడుతుంది చెప్పలేము, మనం ఊహించలేము. కొత్త ప్రారంధం నుండి కొత్త శరీరం వస్తుంది. ప్రారంధం అనుభవిస్తూ మరల కొత్తగా ఇదొక సర్కిల్. కొత్త ప్రారంధం నుండి కొత్త శరీరం వస్తుంది. మళ్ళీ ప్రారంధం అనుభవిస్తూ మరలా కొత్తగా ఆగామి కర్మలు చేస్తూ ఆ పుణ్య పాపాలు సుఖ దుఃఖాలుగా అనుభవిస్తూ మరలా కొంత భాగం ఆగామి సంచితంలో కలుస్తూ ఇలా జన్మ కర్మ పునరపి జననం పునరపి మరణం, ఇలా కర్మ సంచి నిండటం, జన్మల ద్వారా ఖర్చు చేయటం, మళ్ళీ ఆ సంచి నింపటం, కొంత వాడుకుని జన్మల ద్వారా ఖర్చు చేయటం, ఇలా పునరావృతం అవుతూనే ఉంటుంది. పునరపి జననం పునరపి మరణం. పునరపి జనని జఠరే శయనం హే సంసారే బౌద్ధస్తారే కృపయా పారే పాహి మురారే. ఈ పునర్జన్మ చక్రం ఇలా వేగంగా తిరుగుతూనే ఉంటుంది. ఇది అజ్ఞాని యొక్క చరిత్ర, అంటే సంసారి యొక్క చరిత్ర. దీనినే కర్మ సిద్ధాంతము అంటారు. మరి జ్ఞాని పరిస్థితి ఏమిటి? జ్ఞాని గురించి ఏం మాట్లాడతారు మీరు? జ్ఞాని విషయంలో మనందరం జ్ఞానులమే అని చెప్పాను కదా, మనందరం జ్ఞానులమే. మన పరిస్థితి ఏమిటి? జ్ఞాని విషయంలో సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు, ఈ కర్మత్రయం ఏమవుతుంది? సంచిత కర్మలు అంటే కోట్ల జన్మల్లో పోగు చేసుకున్న కర్మలు సంచి, అది సంచిత కర్మలు. ప్రారంభ కర్మలు అంటే ఆ సంచిలోంచి మనం తెచ్చుకున్నటువంటి ఈ జన్మలో అనుభవించడానికి తెచ్చుకున్నటువంటి ఒక పోర్షన్, ఒక భాగం, అది ప్రారంభ కర్మ. ఆగామి కర్మలు అంటే మనం ఇప్పుడు కర్మలు చేస్తూ కొంత పుణ్య పాపాలు కొత్తగా పొందుతాం. ఆ కొత్తగా పొందిన పుణ్య పాపాల్లో కొంత అనుభవిస్తాం, కొంత మళ్ళీ సంచిలోకి వెళ్ళిపోతుంది. అది ఆగామి కర్మలు. సో ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు, సంచిత కర్మలు. జ్ఞానికి ఈ కర్మత్రయం ఏమవుతుంది? ఇది ప్రశ్న. ఏమిటి సారాంశం? కర్మత్రయము జ్ఞానికి పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. కర్మత్రయము జ్ఞానికి పూర్తిగా ధ్వంసం అయిపోతుంది. ఎప్పుడు? మరణ సమయంలో. ఇంకా ఏమీ మిగిలి ఉండదు. తన ఖాతాలో పాత కర్మలు ఏమీ మిగలవు, సున్నా అయిపోతాయి. నిల్ బ్యాలెన్స్. వ్యక్తి వ్యష్టి అని ఎవరు ఉండరు, ఇంకా సమష్టి మాత్రమే ఉంటుంది. ఈశ్వర ప్రాప్తి జరిగింది. ఒక ప్రశ్న. కర్మ అని
కతి విధాని సంతి ఇది చేత్ ఆగామి సంచిత ప్రారబ్ధ భేదేన త్రివిధాని సంతి. శిష్యుడు అడుగుతున్నాడు, కర్మాని కతి విధాని, అదృష్ట పుణ్య పాపము అని పుణ్య పాప ఫలములను కర్మ అంటారు. అంటే మనిషి సంపాదించుకున్న అదృష్ట పుణ్య పాప ఫలం అంటే అవ్యక్తంగా మనకు తెలియకుండా గోప్యంగా ఉంటుంది. కతి విధాని ఎంత ఉంది? ఇలాంటి ప్రశ్న అడిగితే ఆగామి సంచిత ప్రారబ్ధ భేదేన అంటే ఆగామి పుణ్యపాపం, సంచిత పుణ్యపాపం, ప్రారబ్ధ పుణ్యపాపం ఈ రకంగా త్రివిధములైన కర్మలు ఉన్నాయి. త్రివిధాని సంతి. ఈ 3 రకముల పుణ్యపాపములు ఉన్నాయి జ్ఞానికి. కానీ జ్ఞానోత్పత్తి అనంతరం జ్ఞాని దేహకృతం పుణ్యపాప రూపం కర్మ యదస్తి తత్ ఆగామి ఇతి అభిధీయతే. ఇక్కడ ఆగామి నిర్వచనం చెప్తున్నారు. ఆగామి కర్మల్లో జ్ఞానికి అజ్ఞానికి తేడా ఉంటుంది. అజ్ఞాని విషయంలో ఆగామి కర్మ అనగా తను పుట్టింది మొదలు సంపాదించుకున్న పుణ్య పాప కర్మలు. అంటే ఈ వ్యక్తి కొంచెం స్వతంత్రంగా ఆలోచించే శక్తి వచ్చినప్పటి నుంచి అప్పటి నుంచి ఆగామి కర్మ ప్రారంభమైపోతుంది. అంటే గత జన్మలో సంపాదించుకున్న కర్మల్ని సంచిత కర్మలు అంటాం. అలా అన్నమాట. అంటే అజ్ఞాని గురించి చెప్తున్నాం. జ్ఞాని విషయంలో కొంచెం తేడా ఉంది. ఏంటది? జ్ఞాని యొక్క ఆగామి కర్మలు తనకు జ్ఞానం వచ్చిన తర్వాత అంటే జ్ఞానం వచ్చిన సమయం నుండి మొదలవుతాయి. అంటే జ్ఞానం పొందిన తర్వాత ఆగామి ప్రారంభమైతే, మరి జ్ఞానం పొందకముందు ఆగామి కర్మలన్నీ ఏమవుతాయి? సంచిత కర్మలో చేరిపోతాయి కదా. జ్ఞాని విషయంలో జ్ఞానం పొందిన పిదప ఆగామి ప్రారంభమైతే, అజ్ఞాని విషయంలో తన జన్మ ప్రారంభం నుండి మొదలవుతాయి. జ్ఞానోత్పత్తి అనంతరం పుణ్యపాప రూపం కర్మ. జ్ఞాని దేహకృతం అంటే జ్ఞాని ఏమంటాడంటే, జ్ఞాని దేహకృతం అంటే ఏమిటి? జ్ఞాని దేహం చేసింది, జ్ఞాని చేశాడు అనలేం మనం. జ్ఞాని దేహం చేసింది అంటున్నాడు. దీని అర్థం ఏంటి? జ్ఞాని తన శరీరము తనది అని అనుకోడు. మళ్ళీ చెబుతున్నా, జ్ఞాని తన శరీరము తనది అని అనుకోడు. యదస్తి అంటే ఏ కర్మ అయినా కూడా తత్ ఆగామి ఇది అభిధీయతే, ఆగామి కర్మ అనుకుంటాడు. ఇప్పుడు మనం జ్ఞాని ఆగామి చూసాం, జ్ఞాని సంచితం చూద్దాం. సంచితం కర్మ కిం? అనంత కోటి జన్మానాం బీజభూతం సత్ యత్ కర్మజాతం పూర్వార్జితం తిష్టతి తత్ సంచితం. ఇప్పుడు శిష్యుడు ఏమంటున్నాడు? సంచితం కర్మ కిం అంటే జ్ఞాని యొక్క సంచిత కర్మ ఏమవుతుంది? నాశనం అయిపోతుందని చెప్పుకున్నాం కదా, ఇందాక లగ్నం అయిపోతుందని చెప్పుకున్నాం కదా. పూర్వార్జితం తిష్టతి అంటే పూర్వం ఆర్జించుకుంటే ఏమవుతుందంటే, జ్ఞానం రాకముందు ఎంత ఉన్నా కూడా, ఎన్ని మూటలు ఉన్నా కూడా, ఎన్ని లారీలు ఉన్నా కూడా అంతా దగ్ధమైపోతుంది. ఏ పుణ్య పాప కర్మలైతే కూడబెట్టుకున్నాడో, పోగు చేసుకున్నాడో గత జన్మల్లో, అంటే జ్ఞానికి కూడా గత జన్మలు ఉంటాయి. గత జన్మల్లో ఆర్జించుకున్న పుణ్య పాప కర్మలే కాదు, ఈ జన్మలో కూడా జ్ఞానం రాకముందు వరకు ఆర్జించుకున్న పుణ్య పాప కర్మలు. ఇది అజ్ఞానికి వర్తించదు, మనలాంటి జ్ఞానులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే భవిష్యత్తు జన్మలకు
కారణమైన విత్తనాలన్నీ సంచిత కర్మల్లో ఉన్నాయి అని అర్థం. బీజభూతం అంటే అనంత కోటి జన్మానాం పూర్వ ఆర్జితం యత్ తిష్టతి తత్ సంచితం కర్మ. నిర్వచనం చెప్తున్నాడు. ఆ గతం అంతా సంచితం అంటారు. మరి ప్రారబ్ధం కర్మ కిం అంటే కిమి ఇతి చేత్ ఇదం శరీరం ఉత్పాద్య ఇహ లోకే ఏవ సుఖ దుఃఖాదిప్రదం యత్ కర్మ తత్ ప్రారబ్ధం భోగేన నష్టం భవతి. ప్రారబ్ధ కర్మణాం భోగాత్ ఏవ క్షయ ఇతి. అంటే ప్రారబ్ధ నిర్వచనం చూస్తున్నాం. ఇది అంటే ప్రారబ్ధం జ్ఞానికి అజ్ఞానికి ఒకటే. ప్రారబ్ధం జ్ఞానికి అజ్ఞానికి ఒకటే. సంచితం మరియు ఆగామి నిర్వచనములు జ్ఞానికి అజ్ఞానికి వేరువేరుగా ఉంటాయి, చూసాం కదా మనం. ప్రారబ్ధం మాత్రం ఒకటే. ఇదం శరీరం ఉత్పాద్య అంటే ప్రారబ్ధ నిర్వచనం అంటే సంచిత కర్మల్లో పక్వానికి వచ్చిన ఒక భాగమును నీ స్థూల శరీరం నిర్ణయిస్తుంది. ప్రారబ్ధ కర్మ నీ ప్రారబ్ధ కర్మ నీ జనన మరణాలు కూడా నిర్ణయిస్తుంది. రాపు దశ శని దశ అన్ని ప్రారబ్ధమే నిర్ణయిస్తుంది. ప్రతిదీ భగవంతుడు నిర్ణయిస్తాడు అనుకోవటం పొరపాటు. దైవము నీ పుట్టుకకు కారణం కాదు. దైవము నీ జన్మకు కారణం కాదు. నీకు ఈ దేహం రావాలి అనేది సూచించేది, నీ జననమును నిర్ణయించేది పక్వానికి వచ్చిన పుణ్య పాపము అంటే ప్రారబ్ధము. నీవు ఏ జీవిగా పుట్టాలో నిర్ణయించేది కూడా ఆ ప్రారబ్ధం మాత్రమే, ఆ పుణ్య పాపాలు మాత్రమే. ఇదం శరీరం ఉత్పాద్య. నువ్వు ఏ జీవిగా పుట్టాలి? ఇహలోకి అంటే ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ భూమి మీద. మనం స్వర్గంలో లేం కదా, భూమి మీద ఉన్నాం కదా. మరి భూమి మీద పుట్టాం కదా, అమెరికాలో పుట్టలేదు కదా. అమెరికాలో పుట్టడం పుణ్యం. ఎందుకంటే మన ఇండియన్స్ అందరూ అమెరికా వైపుగా పరుగులు పెడుతున్నారు. మనం అమెరికాలో పుట్టలేదు, మనం ఇండియాలో పుట్టాం. అది కూడా హైదరాబాద్లో పుట్టాం. అది కూడా మూసీ నది పక్కన పుట్టాం. ఒక స్లమ్ ఏరియాలో పుట్టాం. ఎందుకు? కొంతమంది అంత ప్రారంభం. స్వామి పరమార్థానంద పరిహాసంగా ఒక మాట అంటారు. ఆయన కేరళలో చాలా చక్కటి ప్రదేశంలో పుట్టారు. నీళ్లు బాగా ఉండి, పంటలు బాగా పండి, చక్కటి దీంట్లో పుట్టారు ఆయన. ఎవరు? స్వామి పరమార్థానంద. ఏమంటారు ఆయన? కొంతమంది నీళ్లు ఎక్కువగా ఉండే కేరళలో పుట్టిన మద్రాసులో నీళ్లు లేని చోట సెటిల్ అవుతారు. ఇదే ప్రారంభం అంటే అని చమత్కారంగా అంటారు స్వామి పరమార్థానంద. కాబట్టి ఆత్మబంధులారా, కొంతమంది మనలోనే పల్లెటూరులో పంట పొలాల మధ్య చక్కటి వాతావరణంలో పుడతారు. ఆరోగ్యకరమైన శరీరంతో పుడతారు. కానీ ప్రారంధవశాత్తు హైదరాబాదులో నీటి ఇబ్బందులు ఉన్న ఏరియాలో సెటిల్ అవుతారు. ఇదే ప్రారంభం అంటే. ఇహలోకే అంటే హైదరాబాదులోకే యమా సుఖ దుఃఖాది ప్రదం, సుఖ దుఃఖ అనుభవాలను ఇస్తుంది. నీ ఇష్ట అయిష్టాలతో సంబంధం లేకుండా, నీ ప్రయత్నం లేకుండా సుఖ దుఃఖాలు వచ్చిపోతాయి. నీవు ప్రయత్నపూర్వకంగా పొందితే అది ఆగామంటారు. అప్రయత్నంగా వచ్చిన సుఖ దుఃఖాలను ప్రారబ్ధ ఫలం అంటారు. ఇంతటితో మనకు ఈ 3 నిర్వచనాలు పూర్తయినాయి. శంకరాచార్య ఇక్కడ మనకు ఒక విషయం చెప్పదలుచుకున్నారు. ఏమిటది? జ్ఞాని యొక్క
కర్మత్రయం ఏమవుతుంది? మొదట జ్ఞాని యొక్క ప్రారంధం చూద్దాం. జ్ఞాని యొక్క అంటే మన యొక్క ప్రారంధం చూద్దాం. భోగేన నష్టం భవతి. ప్రారంధం ఖర్చు అయిపోవాలి. జ్ఞాని శరీరం కూడా ప్రారబ్ధ కర్మకు లోబడే ఉంటుంది. జ్ఞానికి అల్పాయుష్ ఉందా, దీర్ఘాయుష్ ఉందా? ఏదైనా ఉండొచ్చు. ఇప్పుడు మన ఆదిశంకరాచార్య 32 సంవత్సరాలకే నిర్వాణం చెందారు. 32 సంవత్సరాలకే. స్వామి వివేకానంద 39 సంవత్సరాలు బతికారు. 39. రమణ మహర్షి 70 సంవత్సరాలు. రామకృష్ణ పరమహంస 50 సంవత్సరాలు. వాళ్ళంతా జ్ఞానులే కదా. మరి వాళ్ళంతా మన 90 ఏళ్ళు 100 ఏళ్ళు ఎందుకు బతకలేదు? ప్రారంధం. ప్రారంధం అందరికీ ఒకటే, ఎవరు తప్పించుకోలేరు, జ్ఞానికి అజ్ఞానికి కూడా. మరి ఆరోగ్యంగా ఉండే దేహం ఉందా, అనారోగ్యంగా ఉండే దేహం ఉందా? ఏదైనా ఉండొచ్చు జ్ఞానికి. అది ప్రారంధం నిర్ణయిస్తుంది. అంటే ప్రారబ్ధ కర్మణం భోగాత్ ఏవ క్షయ ఇతి. అంటే ప్రారబ్ధ కర్మ క్షయం అయి తీరవలసిందే జ్ఞానికి కూడా. జ్ఞానికి మినహాయింపు లేదు. ఇక్కడ ఒక ప్రయోజనం ఉంది జ్ఞానికి. ఏమిటి? శరీరంతో తాదాత్మ్యం చెందడు. ఎవరు? జ్ఞాని. నేను శరీరము కాదు, నేను సర్వవ్యాపక చైతన్యము అని జ్ఞానికి తెలుసు. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త. మనం ధరించే దుస్తులకు కొంత కాల పరిమితి ఉన్నట్లే మన శరీరానికి కూడా కాల పరిమితి ఉంది. ఒక జీవి దాని కర్మ అది అనుభవించాలి. ప్రారబ్ధ అనుభవాలకు జ్ఞాని అంతగా స్పందించడు. ఇంకా 2 కర్మలు మిగిలి ఉన్నాయి. వాటికి ఏమవుతుంది? ప్రారబ్ధం గురించి చెప్పుకున్నాం. సంచిత కర్మ బ్రహ్మైవాహమితి నిశ్చయాత్మక జ్ఞానేన నశ్యతి. జ్ఞానం వలన ఒక గొప్ప ప్రయోజనం ఏంటంటే, ఈ జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము పరిపక్వము కాకుండా మిగిలి ఉన్న సంచిత కర్మల్ని సమూలంగా నాశనం చేస్తుంది. నిశ్చయాత్మక జ్ఞానేన. ఏమిటా జ్ఞానం? నిశ్చయ జ్ఞానం ఏమిటది? బ్రహ్మైవ అహం ఇది. సంచిత కర్మలన్నీ నశిస్తాయి. అంటే ఇప్పుడు ఎలా అయితే క్యాన్సర్ వచ్చినటువంటి రోగికి ఏం చేస్తారు? ఒక 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 శక్తివంతమైన రేడియేషన్ పెడతారు. ఎందుకు? క్యాన్సర్ సెల్స్ నశిస్తాయి. రేడియేషను క్యాన్సర్ సెల్స్ ని ఎలా నాశనం చేస్తుంది? దానికి ఆ శక్తి ఉంది కనుక అది నాశనం చేస్తుంది, అది ఆ పని చేస్తుంది. ఒక టార్చ్ లైట్ వేసారనుకోండి, క్యాన్సర్ సెల్స్ కి టార్చ్ లైట్ నాశనం చేస్తుందా? చేయదు. ఎందుకు? టార్చ్ లైట్ కి ఆ శక్తి లేదు. శక్తివంతమైన రేడియేషన్కే ఆ శక్తి ఉంది. అలాగే శక్తివంతమైన ఆత్మ జ్ఞానమునకు సంచిత కర్మలను నాశనం చేసే శక్తి ఉంది. సంచితము నశించింది, ప్రారబ్ధము నశించింది. ఆగామి కర్మలు ఏమవుతాయి? ఆగామి కర్మాభి జ్ఞానేన నశ్యతి. కించ ఆగామి కర్మణాం నళినీ దళగత జలవత్ జ్ఞానిన సంబంధో న అస్తి. అంటే ఆత్మజ్ఞానము ఆగామి కర్మలను కూడా నాశనం చేస్తుంది. నేను జ్ఞాని గురించి మాట్లాడుతున్నా, అంటే మన గురించి మాట్లాడుతున్నా. ఆత్మజ్ఞానము ఆగామి కర్మను నాశనం చేయదు. ఆగామి కర్మ అసలు రాదు. అది ఆగామి కర్మ వస్తే కదా నాశనం అవటానికి. ఎందుకు రాదు? ఎందుకంటే
జ్ఞానికి కర్మలు చేసేటప్పుడు దేహాభిమానం ఉండదు, కర్తృత్వ భావం ఉండదు. కర్తృత్వ భావం ఉండదు కాబట్టి ఆగామి కర్మలే ఉండవు. పుణ్య పాపములకు కారణము అహంకారము. నేను దేహమును, నేను ఇంద్రియములను, నేను మనస్సును అనే భావన జ్ఞానికి లేదు. దేహాభిమానం లేదు. ప్రపంచం జ్ఞానిని గౌరవించవచ్చు, లేదా ప్రపంచం జ్ఞానిని విమర్శించవచ్చు. అతను లెక్క చేయడు, జ్ఞాని లెక్క చేయడు. ఎందుకు లెక్క చేయడు? దేహ అభిమానం లేదు కాబట్టి. జ్ఞాని పొగడ్తలకు విమర్శలకు చెలించడు. ఆగామి కర్మణాం జ్ఞానినః సంబంధః నాస్తి. జ్ఞానికి లేకపోతే జ్ఞాని తనకు ఆత్మజ్ఞానం లభించిన పిదప తను చేసే కర్మలతో తాను కర్తృత్వం పెట్టుకోడు. నళిని దళగత జలవతు అంటే తామరాకు మీద నీటి బొట్టు వలె. తామరాకు మీద నీటి బొట్టు ఉంటుంది, మనకు స్పష్టం కనపడుతుంది, మెరుస్తుంటుంది. కానీ తామరాకు నీటి వలన తడవదు. మన శరీరం చేసే కర్మలతో జ్ఞానికి సంబంధం ఉండదు. ఎందుకని? తనకు దేహాభిమానం లేదు గనక. జ్ఞానినః సంబంధః న అస్తి. మరొక మాట చెప్తాను. ఆత్మజ్ఞానికి అహంకారం ఉండదు. నీవు జ్ఞానిని ఎలా ట్రీట్ చేసినా కూడా, అంటే మాన అవమానాలు చేసినా కూడా ఆ మాన అవమానాలకు జ్ఞాని చెలించడు. అందుచేత జ్ఞానితో వ్యవహారం జరిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఎవరైనా జ్ఞానిని అవమానిస్తే జ్ఞాని ప్రతీకారం తీర్చుకోడు, అవమానంగా భావించడు. ఇది అదనుగా తీసుకుని జ్ఞానితో ఆటలాడుకుంటే అతని పాపకర్మలు నీకు వచ్చేస్తాయి. శంకరాచార్య ఇక్కడ ఈ హెచ్చరిక చేస్తున్నాడు. ఆత్మబంధువులారా, ఇది అక్షరాల తీసుకోకూడదు. జ్ఞానిని అవమానిస్తే అది పాపం అంటుంది శాస్త్రం. మరోవైపు జ్ఞానిని గౌరవిస్తే అది పుణ్యం అంటుంది. అంతవరకే. జ్ఞాని నీకు బహుమతులు ఇవ్వడు, భగవంతుడు నీకు బహుమతి ఇస్తాడు. ఎలా? భగవంతుడు జ్ఞాని యొక్క కొన్ని పుణ్యకర్మలు నీకు ఇస్తాడు. ఇక్కడ విషయం ఏంటంటే జ్ఞాని ఆరాధన మంచి కర్మ, పుణ్యకర్మ. జ్ఞానిని అవమానించటం చెడ్డ కర్మ, పాపకర్మ. కాబట్టి జ్ఞానినం స్తువంతి భజంతి అర్చయంతి. జ్ఞానిని గౌరవించండి, పూజించండి. జ్ఞాని కృతం ఆగామి పుణ్యం గచ్చతి. జ్ఞాని యొక్క పుణ్యకర్మలు నీకు వస్తాయి. చెప్పాను కదా. నిజానికి జ్ఞానికి ఆగామి పుణ్యకర్మలు, ఆగామి పాపకర్మలు అంటూ ఏముండవు. ఆయనకి ఏమి పుణ్యపాపాలు ఉండవు. దీని అంతరార్థం ఏమిటంటే జ్ఞానిని గౌరవించటం పుణ్యం, జ్ఞానిని నిందించటం పాపం. దానికి ఇలా చెప్పుకొచ్చారనమాట. అక్షరాల నీకు జ్ఞాని పుణ్యకర్మలు బదిలీ అవుతాయి, పాపకర్మలు బదిలీ అవుతాయి, అట్లా ఏం ఉండదు. జ్ఞానిని నిందిస్తే, అవహేళన చేస్తే, గాయపరిస్తే నీకు జ్ఞాని పాపకర్మలన్నీ వస్తాయి, అట్లా ఏం ఉండవు. కానీ శాస్త్రం అలా చెప్పారు. దాని అర్థం మాత్రం జ్ఞానిని గౌరవించటం పుణ్యం, జ్ఞానిని నిందించటం పాపం. జ్ఞాని కృతం సర్వం ఆగామి క్రియమాణం యదా వాచ్యం పాపాత్మకం కర్మ తత్ గచ్చతి. జ్ఞానిని ఆరాధించే సజ్జనులకు పుణ్యం లభించును, జ్ఞానిని అవమానించే దుర్జనులకు పాపము
లభించును. అది జ్ఞానికి ఇప్పుడు స్వేచ్ఛ లభించింది. దేని నుండి? సంచిత కర్మల నుండి, ఆగామి కర్మల నుండి, ప్రారంభ కర్మల నుండి. కర్మలు అన్ని నాశనం అయిపోతే ఇక పునర్జన్మ ఉండదు. జ్ఞాని ఈశ్వరునిలో ఐక్యమైపోయాడు అంటారు. ఆత్మందులారా, మన ఆధ్యాత్మిక జీవితంలో సాధకుడికి ముఖ్యంగా వాచ్యార్థము, లక్ష్యార్థము క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. బాహ్య అర్థము వాచ్యార్థం అంటే మనందరికి తెలిసే అర్థం వాచ్యార్థం. అంతరార్థము అంటే తెలివితేటలతో గమనించాలి మనం, దాన్ని లక్ష్యార్థం అంటారు. అంతరార్థం. ఇప్పుడు సదాశివ, ఒక చిన్న ఉదాహరణ, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అని ఇప్పుడు అంటున్నాం మనం. పూర్వనామం ఏమిటి? సదాశివ బ్రహ్మేంద్ర స్వామి పూర్వనామం శివరామకృష్ణ. ఆ శివరామకృష్ణ సదాశివ బ్రహ్మేంద్ర స్వామిగా మారక మునుపు భార్య పుష్పవతి అయితే ఒక వేడుక జరుగుతుంది. ఆ సందర్భంగా శివరామకృష్ణ పగలు 12 గంటలకు, అత్తయ్య గారు నాకు బాగా ఆకలేస్తుంది, నాకు భోజనం వడ్డిస్తారా అని బిగ్గరగా లోపల ఉన్న అత్తగారికి వినపడేటట్లు అంటాడు. శివరామకృష్ణ పూర్వనామం, సదాశివ బ్రహ్మేంద్ర స్వామి పూర్వనామం. అప్పుడు అత్తగారు ఏమన్నారు లోపల నుంచి? అల్లుడు గారు లోపలికి రాకండి, ఇంకా పిండి వంటలు తయారు కాలేదు, వేచి ఉండండి అంది అత్తగారు. ఇంతే కదా సంఘటన, ఇంతే గుర్తుపెట్టుకోండి. ఈ సంఘటనలో అల్లుడు గారు లోపలికి రాకండి, ఇంకా పిండి వంటలు తయారు కాలేదు, వేచి ఉండండి అనే మాట లక్ష్యార్థం తీసుకున్నాడు. లక్ష్యార్థం ఏమి లక్ష్యార్థం తీసుకున్నాడు? వెంటనే శివరామకృష్ణ ఏమని లక్ష్యార్థం తీసుకున్నాడు? నేను గృహస్థ ఆశ్రమంలో అడుగు పెట్టకూడదు, ఇది మా అత్తగారి సందేశం అని లక్ష్యార్థం తీసుకుని పరుగు తీశాడు. పరమశివేంద్ర సరస్వతి అనే గురువు గారిని పట్టుకుని శాస్త్ర బోధన పొంది సదాశివ బ్రహ్మేంద్ర స్వామిగా మారిపోయాడు. ఎంత గొప్ప స్వామీజీ అంటే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి మన రమణ మహర్షి లాంటి వారే. రమణ మహర్షి కనీసం గోచైనా పెట్టుకునేవారు. ఈ సదాశివ బ్రహ్మేంద్ర స్వామి నగ్నంగా తిరిగేవాళ్ళు. శిష్యులు వారి గురువు గారికి, అంటే పరమశివేంద్ర సరస్వతి గారికి, గురువు గారు మనవాడు సదాశివ బ్రహ్మేంద్ర ఇలా తిరుగుతున్నాడు నగ్నంగా అని కంప్లైంట్ చేశారు. పిచ్చివాడిలాగా నగ్నంగా తిరుగుతున్నాడు సదాశివ బ్రహ్మేంద్ర స్వామి అని అంటారు గురువు గారితో తోటి శిష్యులు. అప్పుడు గురువు గారు అంటాడు, అంటే పరమశివేంద్ర సరస్వతి అంటాడు, సదాశివ బ్రహ్మేంద్ర స్వామిలాగా నాకు ఎప్పుడు పిచ్చి పడుతుందో ఆ ఘడి కోసం ఎదురు చూస్తున్నాను రా అంటాడు. అంటే అది పిచ్చి కాదురా, జ్ఞాని ఉన్మత్త స్థితి అంటాడు. కాబట్టి మనము వాచ్యార్థము, లక్ష్యార్థము జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇప్పుడు గురు శుశ్రూష చేయండి అని ఒక మాట అంటారు. గురు శుశ్రూష చేయండి అంటే గురు సేవ చేయండి, అంటే భౌతికంగా గురువుకి సౌఖ్యం కలిగేలాగా పాదాలు ఒత్తండి వగైరా వగైరా. ఇది వాచ్యార్థం. కానీ లక్ష్యార్థం మనం ఏం తీసుకోవాలంటే గురు బోధను శ్రద్ధగా ఓపెన్ మైండ్తో వినండి, తూచా తప్పకుండా పాటించండి. గురు బోధ అదొక ఫెయిత్ కాదు, గురు బోధ అదొక బిలీఫ్ కాదు. గురు బోధ అంటే ఆత్మజ్ఞానము, నాలెడ్జ్. ఇది తూచా తప్పకుండా మనం పాటించాలి.
ఆత్మబంధువులారా, వాచ్యార్థము అయోమయానికి గురి చేస్తుంది, లక్ష్యార్థము శాంతి, భద్రత, ఆనందాల్ని ఇస్తుంది, ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. ముముక్షువులకు మాత్రమే లక్ష్యార్థము తెలుస్తుంది, మోక్ష లక్ష్మి వరిస్తుంది. ఆ ముముక్షువులకు, ఆ ముముక్షువులు అంటే తెలుసు కదా మీకు, ముముక్షులు కాని వాళ్ళు, శాస్త్రం అర్థం కాదు. చాలా మందికి ఒక అనుమానం ఉంటుంది, ఏమిటి, భక్తులు ఉంటారు కదా, నాయనార్లు ఉన్నారు 66 మంది, మరి పాండురంగ భక్తులు ఉన్నారు, చంద్రభాగా నదీ తీరంలో చాలా మంది, మీరాబాయి, సక్కుబాయి అట్లాంటి వాళ్ళు, నందనారు, మరి లైదాసు, మరి వీరందరూ కూడా భక్తుల, జ్ఞానుల? వీరందరూ జ్ఞాని భక్తులే, జ్ఞానీ భక్తులే. వాళ్ళు ఆ రోజుల్లో జ్ఞానంతో భక్తిని ప్రదర్శించారు. వారు కావాలని ప్రదర్శించలేదు, పరిస్థితులు వారి దైవభక్తిని, విశ్వాసాన్ని ప్రదర్శించేటట్లు చేశాయి. ఇప్పుడు భక్తనందనారు చరిత్ర అందరికి తెలుసు. 2 రోజుల్లో పంటలు పండిస్తే నీకు నటరాజ స్వామి దర్శనానికి పంపిస్తానని వాళ్ళ యజమాని అంటాడు. అంటే 2 రోజుల్లో పంటలు పండించాడు. అది శివ మహిమ. ఒక గంటలో ఒక గుడి చుట్టూ, నటరాజు గుడి దగ్గరలో ఒక పెద్ద చెరువు తవ్విస్తాడు. ఆత్మబంధులారా, భక్తులందరూ ఎన్నో మహిమలు చూపించారు. అంటే దైవభక్తి మెండుగా ఉన్న వారికి భగవంతుడే స్వయంగా జ్ఞానం వచ్చే పరిస్థితులు కల్పిస్తాడు. చటుక్కున జ్ఞానులై కూర్చుంటారు. ఇది మినహాయింపు, అందరికీ ఇది వర్తించదు. కాబట్టి కర్మ సిద్ధాంతము మనం చాలా పకడ్బందీగా పట్టుకోవాలి. కర్మ సిద్ధాంతం వలన ఏమిటి లాభం అంటే, మనకి చెట్టుగా పుడతామా, మరి జంతువుగా పుడతామా, మనిషిగా పుడతామా, ఎందుకు ఇట్లా అని వైవిధ్యం, ఆ వైవిధ్యం మనకి కరెక్ట్ గా తెలిసిపోతుంది. కొంతమంది బుద్ధి వాళ్ళు ఉంటారు, కొంతమంది పుట్టుకతోనే చాలా పెద్ద ధనవంతులు ఉంటారు, అపర కురేబులు ఉంటారు, కుబేర్లు. ఎందుకు ఇట్లా? అది కర్మ సిద్ధాంతమే చెబుతుంది. కాబట్టి మనం చాలా బాధపడుతుంటాం, నాకెందుకు ఇలా అయింది అని. అది కూడా ఆ బాధ పోతుంది కర్మ సిద్ధాంతం మూలాన. చాలా మంది దైవ దోషం చేస్తారు, దైవాన్ని నిందిస్తారు. దైవే కారణం, నా బతుకు ఇలా అయిపోయింది, అందరూ చాలా బాగున్నారు, నేనే ఇట్లా ఉన్నాను. అది కర్మ సిద్ధాంతమే దానికి సమాధానం చెబుతుంది. దైవ దోషణ తగ్గిపోతుంది. దీనివల్ల కర్మ సిద్ధాంతం వల్ల మనకు ఇంకొక లాభం ఏమిటంటే, భవిష్యత్తు మీద మనం జాగ్రత్త పడతాం. అంటే ప్రస్తుతం నేను చేస్తున్న కర్మలే నా భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. అది. తర్వాత ఇంకొక మాట నేను చెప్పదలుచుకున్నాను, ప్రాయశ్చిత్త కర్మలు. చాలా మంది ప్రాయశ్చిత్త కర్మలు చేస్తారు. అసలు అది ఎన్ని ప్రాయశ్చిత్త కర్మలు చేస్తాం? అదే అంత మంచిది కాదు ప్రాయశ్చిత్త కర్మలు చేయటం. ఓకే, ఎందుకు చేస్తాం అసలు? మనం ఎందుకు చేస్తామంటే, మన ప్రారంధ కర్మల్లో ఉన్నటువంటి పాప కర్మల్ని పోగొట్టుకోవటానికి ఆగామి పుణ్యకర్మలు చేస్తాం. ప్రారంధ కర్మలు అంటే అదే కదా, ప్రాయశ్చిత్త కర్మలు అంటే అదే కదా. ప్రాయశ్చిత్త కర్మలు అంటే మనం ప్రయత్నపూర్వకంగా చేసే కర్మలు, అంటే ఆగామి కర్మలు, ఆగామి పుణ్యకర్మలు చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? ప్రారంధ పాపం పోగొట్టుకోవటానికి. ప్రారంధ పాపం ఎంత ఉందో మనకు తెలియదు, అది అదృష్టం. కాబట్టి ప్రాయశ్చిత్త కర్మల ద్వారా మన ప్రారంధ పాపకర్మ పోతుందా అంటే మనం చెప్పలేము. పోవచ్చు, పోకపోవచ్చు. పోయే వరకు ప్రాయశ్చిత్త కర్మలు చేస్తుండాలి, ఎందుకంటే అది అదృష్టం, మనకు కనపడదు కాబట్టి. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.